హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్పేస్ లో మనిషి ఏర్పాటు చేసిన అతిపెద్ద నిర్మాణం ఐఎస్ఎస్, అదేనండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మరి ఇంత పెద్ద నిర్మాణాన్ని భూమి మీద నిర్మించి స్పేస్ లోకి తీసుకెళ్లారా, లేదా అక్కడే కన్స్ట్రక్ట్ చేశారా? గ్రావిటీ ఉండని స్పేస్ లో దీన్ని ఎలా నిర్మించారు, అలాగే దీని జీవితకాలం ఎంత? ఒకవేళ ఇది కూలిపోతే వచ్చి ఇండియా మీద పడే ఛాన్స్ ఉంటుందా? లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నింటినీ ఈ వీడియోలో చూసేద్దాం. ఆల్ అబౌట్ ఐఎస్ఎస్ అనే సిరీస్ ఆఫ్ వీడియోస్ లో భాగంగా ఇప్పటికే అక్కడ నీరు ఎలా తాగుతారు, ఎలా తింటారు, ఎలా నిద్రపోతారు, తలస్నానం ఎలా చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూడని వారు వాటిని ఒకసారి చెక్ చేసేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఓ ఫుట్బాల్ కోర్ట్ అంత సైజు ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పొడవు సుమారు 243 అడుగులు, వెడల్పు 361 అడుగులు, బరువు దాదాపుగా 4 లక్షల కేజీలు. ఇంత పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఆకాశంలో తిరిగే దీన్ని టెలిస్కోప్ అవసరం లేకుండా మనం కళ్లతో నేరుగా చూసేయచ్చు. ఇంత బరువున్న స్ట్రక్చర్ ని మనం భూమిపైన నిర్మించి అక్కడికి తీసుకెళ్లలేదు, ఎందుకంటే అంత వెయిట్ ని స్పేస్ లోకి తీసుకెళ్లి దాన్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టగల రాకెట్లు మన దగ్గర లేవు. అందుకనే చిన్న చిన్న మాడ్యూల్ స్ట్రక్చర్లను తీసుకెళ్లి ఒకదానికి ఒకటి బిగిస్తూ ఇలా ఇంత పెద్ద స్ట్రక్చర్ ని స్పేస్ లో సైంటిస్టులు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇలా కక్షలో తిరిగేందుకు అవసరమైన శక్తిని సోలార్ ప్యానెల్స్ నుంచి జనరేట్ చేసుకుంటుంది. ఇంకా అది అలా కక్షలో తిరుగుతూ ఉండేందుకు స్పేస్ వేస్ట్ నుంచి తప్పించుకుని మెయింటైన్ అవటానికి దీనికి ట్రెషర్స్ ఉంటాయి. వీటి నుంచి ఆటోమేటిక్ గా శక్తి జనరేట్ అవుతుంది. అయితే ఈ ట్రెషర్స్ పనిచేయటానికి కొంత ఫ్యూయల్ ప్రొపల్లెంట్స్ అవసరం అవుతాయి. ఏడాదికి 3-4 సార్లు వీటిని రీఫిల్ చేస్తుంటారు. ముందు జాగ్రత్తగా ఏడాదికి సరిపడినంత ప్రొపల్లెంట్స్ ని ఇక్కడ నిల్వ చేస్తారు. అలా స్పేస్ లోకి వెళ్లిన మొదటి మాడ్యూల్ పేరు జారియా. 1998లో రష్యా ప్రోటాన్ రాకెట్ దీన్ని తీసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టింది. దీనిలోని కంప్యూటర్ల ద్వారా ముందు కింద కంట్రోల్ రూమ్లకు కమ్యూనికేషన్ ని ఏర్పాటు చేశారు. సూర్యుడి ద్వారా విద్యుత్తును తయారు చేయడానికి వీలుగా సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేయగలిగారు. తర్వాత దీన్ని ఆధారంగా చేసుకుని ఆస్ట్రోనాట్లు స్పేస్ వాక్లు చేస్తూ మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా అసెంబుల్ చేస్తూ వచ్చారు. అంత పేలోడ్ ని తీసుకెళ్లటానికి 42 సార్లు భూమి నుంచి పైకి రాకెట్లను లాంచ్ చేశారు. 2000 సంవత్సరం అక్టోబర్ నుంచి ఇందులో పర్మనెంట్ గా సిబ్బంది నివసిస్తూ వస్తున్నారు. దీన్ని మెల్లగా కట్టుకుంటూ వస్తున్న సమయంలో 2003లో 7 సైంటిస్టులతో ఉన్న కొలంబియా స్పేస్ షటిల్ ఆకాశానికి ఎగిరింది. స్పేస్ లోకి చేరకుండానే క్రాష్ అయి దానిలో ఉన్న 7 సజీవ దహనమయ్యారు. ఆ షాకింగ్ సంఘటనతో 2005 వరకు మళ్లీ ఐఎస్ఎస్ నిర్మాణం కోసం ఎలాంటి మాడ్యూల్స్ ని పైకి పంపించలేదు. అలా 2009కి దీని నిర్మాణం పూర్తిగా పూర్తయింది. అవసరాలకు అనుగుణంగా 2016, 2021లోనూ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అలా ఇది ఇప్పటికీ 24 ఏళ్ల బట్టి భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది. నాసా అందించిన వివరాల ప్రకారం ఇక్కడ 15 దేశాలకు సంబంధించిన 5 స్పేస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అవేంటంటే అమెరికాకు చెందిన నాసా, రష్యాకు చెందిన రోస్కాస్మోస్, జపాన్ కి చెందిన జాక్సా, కెనడాకి చెందిన సిఎస్ఏ, యూరప్ దేశాలకు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కింద బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్డమ్ లాంటివి భాగస్వాములుగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి అక్కడ ఐఎస్ఎస్ ను నిర్వహిస్తాయి, రీసెర్చ్ వర్క్స్ చేస్తాయి. ఇందుకోసం ఇవన్నీ కలిసి ఒప్పందాలు చేసుకున్నాయి. మేజర్ గా దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్లు అమెరికాలోని హ్యూస్టన్, రష్యాలోని మాస్కో, ఆస్ట్రియాలోని మునిచ్లో ఉన్నాయి. వీటి నుంచి ఐఎస్ఎస్ లో ఆస్ట్రోనాట్ల లైఫ్ పై డైలీ రియాలిటీ షో ప్లే అవుతూ ఉంటుంది. మన బిగ్ బాస్ షో లాగన్నమాట. అయితే ఇది చెప్పలేనంత బోరింగ్ గా ఉంటుందని ఈ షో చూసిన వ్యూవర్స్ చెబుతుంటారు. ఇక దీన్ని అలా స్పేస్ లో మెయింటైన్ చేయాలంటే ఇన్ని దేశాలు, వాటి కంట్రోల్ రూమ్లు, వాటి శాస్త్రవేత్తలు, ఇలా బోలెడంత మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మెయింటెనెన్స్ కి భారీగానే డబ్బులు అవసరం అవుతాయి. దాదాపుగా దీన్ని ఒక ఏడాది పాటు రన్ చేయడానికి భాగస్వామి దేశాలు అన్నిటికీ కలిపి $1.1 బిలియన్ పైనే ఖర్చవుతుందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మన రూపాయల్లో 90 బిలియన్ కోట్లకు పైమాటే భారీగా ఒక్క ఐఎస్ఎస్ మెయింటెనెన్స్ కు బడ్జెట్ అవుతుంది. ఇది 2030 వరకు స్పేస్ లో తిరిగేందుకు హెల్దీగా ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. అప్పటి వరకు దాన్ని వర్క్ లోనే ఉంచాలని చూస్తోంది. 2028లో దీన్ని హెల్త్ ని మరోసారి అనాలిసిస్ చేసిన తరువాత దీన్ని ఎప్పుడు కూల్ చేయాలనే దానిపై మిగిలిన దేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని నాసా చెబుతోంది. ఒకవేళ దీన్ని కూల్చాల్సిన టైం వస్తే ఎక్కడంటే అక్కడ అది కూలిపోదు. దాన్ని జనావాసాలకు దూరంగా లేదా సముద్రంలో కూలేలా కంట్రోల్ చేస్తారు. అందుకని అది ఎక్కడ మన మీద పడుతుందో అన్న భయం మనకు అవసరం లేదు. ఐఎస్ఎస్ కి సంబంధించి కొన్నైనా కొత్త విషయాలు తెలిసాయి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.